ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలము మరొక వాక్యమును బట్టి మనము ప్రభు సన్నిధిలో ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. భక్తిహీనుడి యొక్క భక్తిహీనుల యొక్క తమ మార్గములు విడవవలెను, దుష్టుల యొక్క తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడి, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఈరోజు మనము ప్రాముఖ్యంగా చెప్తున్న మాట, భక్తిహీనతకు తిరగకూడదు. భక్తిహీనత అనేది చాలా డేంజర్ అండి. భక్తిహీనత అంటే వారు ఒక తెగలవారు కాదు. పరిశుద్ధ దేవుడు చెబుతున్న మాటలు మీరు గమనించాలి. కొన్ని రోజులు ప్రార్థన చేసిన వారే, వాక్యం విన్నవారే, ప్రభుతో నడిచిన వారే, లోకములో ఇంకా ఏమో ఉన్నాయని ఆసాబు కూడా తన కీర్తనలో రాసుకున్నాడు. భక్తిహీనుల యొక్క వాళ్ళ యొక్క ఆశీర్వాదం లేకపోతే వాళ్ళ యొక్క గొప్పతనం వాళ్ళ కంటపడగా ఈయన కూడా మచ్చరపడ్డాడు. కానీ ప్రభు క్లియర్గా చెప్పారు, ఇదిగో భక్తిహీనులు ఎక్కడున్నారో కాలు జారే చోటునున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన నీవు ఎక్కడున్నావంటే, ఇదిగో నీవు స్థిరమైన బండ మీద ఉన్నావని వాక్యము చెబుతున్న మాటలు. కాబట్టి ఇక్కడ మీరు ప్రాముఖ్యముగా యెహోవా వైపు తిరగండి. దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన నీ మీద జాలి పడతాడు. దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన నిన్ను బహుగా క్షమిస్తాడు. ఎక్కడ భక్తిహీనతకు చోటివ్వద్దు, భక్తిహీనతలో పడద్దు. చాలా జాగ్రత్త. వాక్యము చెబుతున్న సూచనలు ఇవి. కొన్ని రోజులు భక్తి చేసి, అయ్యా నా మనసు ఆగట్లేదు, నా తలంపులు ఆగట్లేదు, నాకు ఉన్నటువంటిది కొన్ని లోకములో బయటికి చెప్పుకోరు కానీ లోకములో పడిపోయేటువంటి పరిస్థితి భక్తిహీనత. అందుకని ప్రభు వలన వాళ్ళకి ఏమైనా దొరుకుద్దంటే ఏమి దొరకట్లా. కాబట్టి భక్తిహీనతను విడిచిపెట్టు. దేవుని వైపు నువ్వు తిరిగితే ఆయన నీ మీద జాలి పడతాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 12వ వచనములో మనం చదువుతున్నాం. వెలుపల నుండి వారు ఒకరిని దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందెదరని వారిని చూసినచు కనుక వారు వింటిని గ్రహించినటువంటి విషయంలో ఇదిగో ఆయన ఈ ఉపమాన రీతిగా వారితో బోధింపటం సాగెను. ఒక్కసారి వెలుపట ఉన్నవారు ఒకడు దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందెదరని చెప్పాను. అయితే అక్కడ పాప క్షమాపణ పొందుకున్న తర్వాత, అక్కడ జరిగినదంతా చూసి వారు కనులారా కనుగొన్న తర్వాత తిరిగి వారు దేవుని సన్నిధిలో గ్రహింపు లేక, దేవుడు చెప్పేటువంటి ఆలోచన కలిగినటువంటి తలంపులు లేక ఉన్నవారి గురించి ఈ ఉపమానము ప్రభు సన్నిధిలో చెప్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నొద్దకు వచ్చిన తర్వాత ఆయన ఎందుకు ఆయన వైపు తిరిగి రమ్మని ఆయన వైపు తిరగమని చెప్పేది ఎందుకంటే, వారిలో ఉన్న ప్రతి పాప క్షమాపణ నిమిత్తము ప్రభు వారి దోషములన్నీ తీసివేయటానికి ఆయన వైపు తిరగాలి. మత్తయిలో కూడా మనం చూస్తే 9వ అధ్యాయము 2వ వచనములో చూస్తాం. ఇదిగో జనులు పక్షవాతముతో మంచమును మోసుకొని ఒకడిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఎవరి వైపు చూశారు? ఇప్పుడు మనం చూస్తే ఎవరి వైపు తీసుకొచ్చారు చూడండి. ఆ పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు వారి వైపు త్రిప్పబడ్డారు. వారి మనసు ఈ మంచం మీద ఉన్నవాడే కాదండి, వాడిని మోసుకొచ్చేవాళ్ళు 4 ఉన్నారు. వీరందరూ దేవుడి వైపు త్రిప్పగా వాక్యం చెప్తున్న మాట, నీవు ధైర్యము తెచ్చుకో, నీ పాపములు క్షమించబడ్డాయి. యేసు ప్రభువారు ఎందుకు మీరు నా వైపు తిరగండి,
నా యొద్దకు రండి అంటే వారిలో ఉన్న పాపములు, దోషములు, ప్రతి బలహీనతలను వాటిని తీసివేయగలిగిన వాడు, కొట్టివేయగలిగిన వాడు. ఆయన పరిశుద్ధుడు. లోకములో ఎన్ని కార్యక్రమాలు ఎన్నో విధాలుగా ఉన్నా పాపమును కడిగేటువంటి పరిశుద్ధమైన రక్తం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. అందుకని అక్కడ అంటున్నాడు, ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడినవి. ఎందుకంటే అతనిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. ఈరోజు చాలామంది జీవితంలో యేసు వైపు తిరుగుతున్నారు, కానీ విశ్వాసం ప్రాముఖ్యం. ఏదో జరిగితే నేను సాక్ష్యం చెప్తా, ఏదో జరిగితే నేనేదో ఇచ్చుకుంటా, అది కాదు. ముందు విశ్వాసం. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా నా పక్షముగా దేవుడు చేస్తాడు అనే విశ్వాసము గల వారై ఉండాలి. అప్పుడు వారి పక్షముగా దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను వారి పక్షముగా కార్యము చేస్తాను. యోవేలు గ్రంథములో 2వ అధ్యాయము 12వ వచనం, ఇప్పుడు నిన్ను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనసుపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ అంటున్నవారు అక్కడ విషయములో కాస్త తప్పిపోయావు, భక్తిహీనతలో పడ్డావు, దాని నిమిత్తము శోధనలు అనుభవిస్తున్నావు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుచు మనసుపూర్వకంగా దేవుని వైపు తిరగండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. 13లో అంటాడు కదా, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత గలవాడు, శాంతమూర్తి, అత్యున్నత కృపగలిగిన వాడై ఉండి తను చేయనుద్దేశించినది కీడు చేయక పశ్చాత్తాపపడిన గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు మీరు తిరగండి. ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో, యేసు ప్రభువారు కరుణా సంపన్నుడు, శాంతమూర్తి, అత్యున్నత కృప చూపించువాడు ఆయన. ఆ కృప కలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుని వైపు మీరు పశ్చాత్తాపము కలిగి ఆయన వైపు త్రిప్పండి. మీ వస్త్రములు కాక మీ మనసు చెరగాలి. ఇరిగిన నలిగిన మనసు కలిగిన వారై దేవుని తట్టు తిరగాలి. ఎవరు దేవుని తట్టు తిరుగుతారో వారిని అక్కడ చెప్తున్న మాట, వారి మీద నేను కనికరం చూపిస్తాను, నేను వారి మీద జాలి చూపిస్తాను. యోబు కూడా చెప్తున్నారు. యోబు భక్తుడు రాసినటువంటి 22వ అధ్యాయం 23వ వచనంలో చదివితే, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను తొలగించుకున్న ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. సర్వశక్తి కలిగిన దేవుని వైపు తిరిగిన ఎడల, నీ గుడారములో ఉన్న దుర్మార్గతను తొలగించుకున్న ఎడల నీవు అభివృద్ధిలోనికి వస్తావు. అభివృద్ధి అక్కడే ఉంది. నీ హృదయములో ఏమి ఉన్నాయో దేవునికి కానివి వాటిని విడిచిపెట్టమని ప్రభు చెప్తున్నాడు. విడిచిపెట్టు, అక్కడ నీకు ఆశీర్వాదం ఉన్నది, అక్కడ నీకు దీవెనలు ఉన్నాయి, అక్కడ నేను దేవుడు దీవిస్తాడు. ఆయన వైపు నువ్వు తిరిగిన అనుభవం అదే. చాలామంది దేవుని వైపు తిరుగుతారు, హృదయములో ఉన్న ఆ కామాభిలాషలు కొన్ని, ఆ దురాశలు కొన్ని, ఆ పాప బలహీనతలు కొన్ని, ఆ వ్యసనాలు కొన్ని, ఆ అల్లరితో కూడిన కొన్ని, అదే పేతురు పత్రికలో చెప్తాడు, అవి మీరు ఇంతకుముందు చేసినవి జరిగినవి కాలములు చాలిక వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి. మీ మీద కరుణా కటాక్షము చూపించగలిగిన వాడు. 1 తిమోతికి రాసిన పత్రికలో 4:15 చూస్తున్నాం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని ఇదిగో మనస్కరించుము, వీటిని సాధకము చెయ్యమని చెప్పాను. ఏది మనస్కరించాలి? మీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి నిమిత్తము వీటిని మనస్కరించు. ఏది? చాలా మందిలో ఉన్నటువంటి తెలుసు, అందరికన్నా నేను గొప్పగా కనపడాలి. అర్థమైందండి? గొప్పగా కనిపించాలంటే మొదటిగా కనపడాలి నీలో నీ మనస్కరించినటువంటి వాటిని దేవుడు వాక్యం చెప్తున్న మాట ముందు నీకు తేటగా బయలుపరుస్తున్నాడు. వాటి విషయంలో నువ్వు దేవుని తట్టు తిరిగినట్లయితే తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు.
తగిన సమయంలో ఎక్కడ ఉంచాలో, ఏ రీతిగా ఉంచాలో ఆయన ఉంచుతాడు. అంతేగాని మనకు మనముగా నియమించుకున్నది ఏది కూడా నిలవదు. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్న మాట, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. అది అభివృద్ధి తేటగా కనపడాలంటే నువ్వు దేవుడు చెప్పిన వాక్యములో మనస్కరించి వాటికి నువ్వు సాధకము చేయాలి. ఏదైతే నువ్వు ఒప్పందం చేసావో, ప్రభు నద్దకు వచ్చి నేను బాప్టిజం పొందాను, రక్షణ పొందాను, ప్రభు సన్నిధిలో ఉన్నాను, దాన్ని సాధకం చేయాలి. సంఘములో ఎలా ఉన్నావు నీవు? నీకు ఒక సంఘములో ఒక పాత్ర ఉంది. నీకు ఇచ్చినటువంటి పాత్రను కాపాడుకో. దేవుని వైపు తిరుగు. అక్కడే నీకు అభివృద్ధి ఉంది దేవుడు చెప్పినట్లుగా. కాబట్టి నీ మనస్కరించుకోకుండా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చేస్తూ అక్కడ నీకు అభివృద్ధి లేదు. అభివృద్ధి అక్కడ ఆగిపోవటానికి మూల కారణం అదే. కాబట్టి ప్రియులారా, నువ్వు మనస్కరించు, వీటినన్నిటినీ సాధకము చేసి దేవుడు చెప్పినట్లుగా ఆయన వైపు తిరుగు. అభివృద్ధి నీకు కలుగునుగాక. ఆశీర్వాద ఫలముల చేత దేవుడు మిమ్మల్ని అన్ని విషయములో నడిపించబడుదురుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం అందరం కలిసి. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఈ ఉదయ కాలమునైనా మీ సన్నిధానములో చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా ఆలకించువాడా మీకు స్తోత్రాలు, ప్రతిఫలమిచ్చువాడా మీకు స్తోత్రాలు. ఇదిగో నేను చేస్తున్న ప్రతి ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చువాడా మీకు స్తోత్రాలు. మీ వైపు తిరగటానికి, మీ వైపు తిప్పి ప్రతి మనస్సు మీ వైపు తిరగటానికి కృప దయచేయండి అయ్యా. మేము ఏదైతే చేయాలని నిశ్చయించుకున్నామో అది చేయటానికి మనస్కరించి వాటి ప్రకారంగా నడుచుకునేటువంటి కృపలో ప్రతి ఒక్కరిని నడిపించి బలపరచమని, ఎక్కడ వారి హృదయం దూరముగా ఉన్నదో కృపతో వారిని క్షమించి మీ వైపు తిరిగి మీలో జీవించే జీవితాన్ని అనుసరించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.